ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्र्ये। नमो ब्रह्मण्याय देवाय गोब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मूकं करोति वाचलं पंगुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्री चैतन्येश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थिगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरः शुचिः। श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ విజయమాతాజీ ధన్యవాద ప్రణామం. ఎలా ఉన్నారు? బాగున్నాం ప్రభుజీ. సో ఇప్పుడున్నా మనము వచ్చేసారా ప్రభుజీ మీరు? వచ్చేసానమ్మా హైదరాబాద్. ఓకే. జస్ట్ 1 డే ఓన్లీ 1 వీక్ వెళ్ళాను.
ఫస్ట్ అధ్యాయం ఉన్నాడు ఇంకా 30th ఫస్ట్ అధ్యాయంలో ఉన్నారు కదా. 30th శ్లోకం స్టార్ట్ చేయాలి. ఏదండి 30th శ్లోకం 30 శ్లోకం. ఆఖరికి వచ్చేసి ఎవరితో స్టార్ట్ చేస్తున్నారు ఇవాళ? మొన్న అలా ఫాలో అయ్యారో లేదో ఒక మా రెగ్యులర్ ఆర్డర్లో మా ఆర్డర్లో వెళ్ళిపోయింది. ఆర్డర్లో పెట్టి. సో మనం ఎక్కడ పద్మావతి ప్రభావం విజయమాత చదివారేమో కదా ముందు వారం. ప్రభుజీ చెప్పండి అమ్మా. చదివాను ప్రభుజీ. ఈ రోజు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు కదా. ఫ్రైడేస్ అనుకున్నాము. ఫ్రైడేస్ శ్రీకృష్ణ దేవాది దేవుడు, ట్యూస్డేస్ భాగవతం. మొన్న భాగవతం అయిపోయింది కదా. 5th canto స్టార్ట్ చేసామమ్మా. స్టార్ట్ చేశారు ప్రభుజీ. మొన్న క్లాస్ లో మంగళవారం శుక్రవారం కూడా రెండు చదివాం కదా. లేదు ఇవాళ మనం ఇదే చదువుకుందాం, భాగవతమే చదువుకుందాం. శుక్రవారం నుంచి దేవాదేవుడు. ఏంటంటే ఈ శుక్రవారం కూడా నేను కొంచెం ట్రావెల్ చేయాలి, బట్ చూద్దాం. నేను ఐ షుడ్ బి ఓకే. బాంబే వెళ్తున్నాను, బట్ ఆ టైం కల్లా చేరిపోతాను అని అనుకుంటున్నాను. సరే, సో విజయమాత స్టార్ట్ చేశారమ్మా. బాలమణి మాత మీతోనే స్టార్ట్. బుక్ ఉందమ్మా దగ్గర? కష్టం. బుక్ ప్రస్తుతానికి లేదు ప్రభుజీ, నేను ఇది పెట్టి కూర్చున్నాను. సరే 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 సరే. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఏం చదువుతున్నాం ప్రభుజీ? భాగవతం 5th canto అమ్మా. నెంబర్ చెప్పు, పేజ్ నెంబర్. శ్లోక నెంబర్ 49 అమ్మా. పేజీ నెంబర్ 40. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చదవండి అమ్మా విజయమాత. హరే కృష్ణ. యావదవభాసయతి సురగిరమను పరిక్రామన్ భగవానాదిత్యో వసుధాతలమర్ధే నైవ ప్రతపత్యర్థే నాచ్ఛాదయతి తదా హి భగవదుపాసనో పచితాతి పురుష ప్రభావస్తథన వినందన్ సమజవేన రథేన జ్యోతిర్మయేన రజనీమపి దినం కరిష్యామీతి సప్తకృత్వస్తరణిమను పర్యక్రామద్వితీయ ఇవ పదంగః. ప్రతిపదార్థం. యావత్ అంతవరకు, అవభాసయతి ప్రకాశింపజేయును, సురగిరిం సుమేరు పర్వతము, అనుపరిక్రామన్ ప్రదక్షిణము గావించుచు, భగవాన్ మహాశక్తిమంతుడగు, ఆదిత్య సూర్యదేవుడు, వసుధాతలం అధోలోకములను అర్థేన సగము, ఏవా నిక్కముగా, ప్రతపతి వెలుగుతో నింపును, అర్థేన సగము, అవచ్ఛాదయతి చీకటి నిండును, తథా ఆ సమయమున ఈ నిక్కముగా, భగవత్ ఉపాసన భగవానుని అర్చనచే, ఉపచిత అతనిని పూర్ణముగా సంతుష్టుని గావించి, అతి పురుష మానవాతీతమగు, ప్రభావము తత్ అది, అనాభినందన్ నష్టపడక, సమజవేన సమానమగు శక్తిచే, రథేన రథముపై, జ్యోతిర్మయేన జ్యోతిర్మయమగు, రజనీం రాత్రి, అపి కూడా, దినం పగలు, కరిష్యామి చేసివేయుదును, ఇతి అనుచు, సప్తకృత్ 7 సార్లు, వత్సరణిం సూర్యకక్షను అనుసరించుచు, అనుపర్యక్రామత్ ప్రదక్షిణము చేసెను, ద్వితీయ రెండవ, ఇవ వలె, పతంగ సూర్యుడు. అనువాదము. విశ్వమును ఆ రీతిన ప్రశస్తముగా పరిపాలించినప్పుడు ప్రియవ్రతుడు ఒకమారు మహాశక్తిమంతులకు సూర్యదేవుని ప్రదక్షిణము విషయమున అసంతుష్టుడయ్యను. తన రథముపై సుమేరు పర్వతమునకు ప్రదక్షిణము చేయుచు సూర్యుడు చుట్టూ ఉన్నట్టి సమస్త లోకములను ప్రకాశింపజేయను. కానీ అతడు పర్వతమునకు ఉత్తర దిక్కుగా ఉన్నప్పుడు దక్షిణ భాగము చీకటిగా అనగుట, దక్షిణ దిక్కుగా ఉన్నప్పుడు ఉత్తర భాగము చీకటి ఎగుట జరుగుచుండెను. ప్రియవ్రతునకు అది నచ్చక ఏ విశ్వభాగమున చీకటి అగునో దానిని పగలుగా మార్చుటకు నిశ్చయించుకొనెను. ఆ విధముగా జ్యోతిర్మయ రథముపై అతడు సూర్యకక్షలో తిరిగి తన కోరికను నెరవేర్చుకొనెను. దేవదేవుని అర్చించుట వలన కలిగిన శక్తి కారణములనే అతడు అట్టి అద్భుతమగు కార్యమును అనర్చగలిగెను. భాష్యము. రాత్రిని పగలుగాను పగటిని రాత్రిగాను మార్చివేయగల సమర్థుడు అనుచు పరమశక్తిమంతుని వర్ణించడి ఒక బెంగాలీ సామెత కలదు. ప్రియవ్రతుని శౌర్యము వల్లనే అది వాడుకలోనికి వచ్చినది. దేవదేవుని అర్చించి అతడింతటి శక్తిమంతుడయ్యనో అతని కర్మలు తెలియజేయగలవు. శ్రీకృష్ణ భగవానుడు యోగేశ్వరుడని, సమస్త యోగ శక్తులకు పరమ ప్రభువు అని తెలియబడినాడు. యోగేశ్వరుడు ఎచ్చట ఉండును, ఎత్ర యోగేశ్వర కృష్ణ
అచ్చట విజయము సంపద సమస్త ఐశ్వర్యములు ఉండునని భగవద్గీత 18వ అధ్యాయం 78వ శ్లోకం మీద చెప్పబడినది. భక్తి యోగము పరమ శక్తివంతమైనది. భక్తుడు తాను సాధింపగోరినది పొందినప్పుడు అది అతని యోగశక్తి చేయగాక యోగేశ్వరుడకు శ్రీకృష్ణ భగవాని అనుగ్రహముననే వనగూడినదై ఉండును. అతని కరుణచే భక్తుడు శక్తిశాలి యగు శాస్త్రజ్ఞునికి కూడా ఊహాతీతమగు అద్భుతమైన విషయములను సాధించగలడు. ఈ శ్లోకమునందలి వర్ణను బట్టి సూర్యుడు చరించునని గోచరించుచున్నది. నవీన ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయమును అనుసరించి సూర్యుడు ఒకచోట స్థిరముగా నిలిచి ఉండగా గ్రహమండలము దాని చుట్టూ తిరుగుచుండును. కానీ సూర్యుడు స్థిరముగా నిలిచి ఉండగా తన నిర్ణీతముకు కక్షలో తిరుగునని నిశ్చిత మనకు తెలియవచ్చుచున్నది. ఈ విషయము బ్రహ్మ సంహిత 5.52 చేతను యస్యాజ్ఞయ భ్రమతి సంభృత కాలచక్ర భగవదాజ్ఞను సూర్యుడు తన నిర్ణీతమగు కక్షలో పరిభ్రమించుచున్నాడు అని రూఢి చేయబడినది. జ్యోతిర్వేదము వేదవాంగ్మయమునందలి జ్యోతిశాస్త్రము అనుసరించి సూర్యుడు 6 నెలల కాలము సుమేరు పర్వతమునకు ఉత్తర భాగమున 6 నెలలు దక్షిణ భాగమున చరించును. ఉత్తర భాగమున ఎండాకాలము ఉన్నప్పుడు దక్షిణ భాగమున చలికాలము ఉండును. ఉత్తరమున చలికాలము ఉన్నప్పుడు దక్షిణ భాగమున ఎండాకాలము కలుగుట ఈ ధరిత్రిపై మనకు అనుభవములోనిదే అయ్యున్నది. సూర్యుని యందలి ఘటక పదార్థములన్నీను తెలిసిన వారమని పలికడి నవీన శాస్త్రజ్ఞులు ప్రియవ్రతుని వలె రెండవ సూర్యుని మాత్రము హొసగ జాలకున్నారు. సూర్య సమాన తేజము కలిగిన రథమును ప్రియవ్రతుడు సృజించినప్పటికీ సూర్యునితో పోటీ పడవలనని అతడు కోరి ఉండలేదు. ఏలయనగా ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుని అతిశయించవలనని కోరడు కదా. ఈ భౌతిక జగత్తులో పుష్కలముగా లాభములను సమకూర్చుటియే ప్రియవ్రతుని ఉద్దేశము. ఏప్రిల్ మే మాసములలో ప్రియవ్రతుని దేదీప్యమాన సూర్యకిరణములు చంద్రకాంతి వలె ఆహ్లాదకరముగా నుండగా అక్టోబర్ మరియు నవంబర్ నెలలో ఆ సూర్యుడు మామూలు సూర్యరశ్మి కన్ను అధికమైన వేడిని వసగినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. సంక్షిప్తముగా చెప్పవలనన్నచో ప్రియవ్రతుడు పరమ శక్తివంతుడై ఉండెను. అతడు కావించిన కార్యములు అతని శక్తిని దశ దిశలా వ్యాపింపజేసినవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుసుమమాతాజీ చదువుతారా? హరే కృష్ణ. కుసుమమాతాజీ సరే, నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాం ప్రభుజీ. 31, 32 హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఏవా ఊహ తద్రాత చరణానేమి కృత పరికాతాస్తే సప్త సింధవ ఆసాన్యత ఏవ కృతాః సప్త భువో ద్వీపాః. ప్రియవ్రతుడు తన రథమును సూర్యుని వెనుక నడిపినప్పుడు ఆ రథచక్ర గురుతులచే గురుతులచే సప్త సముద్రములు ఏర్పడి భూమండలమును సప్తద్వీపములుగా విభజించినవి. భాష్యము. అంతరిక్షమునందలి లోకములు కొన్ని మార్లు ద్వీపములని పిలువబడును. సముద్రమునందు అనేక రకములకు. హరే కృష్ణ ప్రభుజీ, వినపడట్లేదా? వినపడుతుందమ్మా. అంతరిక్షం నందలి లోకములు కొన్ని మార్లు ద్వీపములని పిలువబడును. సముద్రమునందు అనేక రకములకు ద్వీపములు అనుభవము మనకున్నది. అదే విధంగా 14 లోకములు కూడా ఆకాశము నుండి సముద్రమున ద్వీపములు వంటివి. ప్రియవ్రతుడు తన రథమును సూర్యుని వెనుక నడిపి సప్త సముద్రములను మరియు సప్త ద్వీపములను సృష్టించెను. అవన్నీను కలిపే భూమండలము లేదా భూలోకమని పిలువబడును. గాయత్రి మంత్రమునందు మనము ఓం భూర్భువః స్వః తత్ ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం అని జపింతుము. భూలోకము పైన భూవర్లోకము, దానిపైన స్వర్గలోకము కలవు. ఆ లోకములన్నీను సూర్యదేవునిచే సవిత నియంత్రించబడును. ఉదయమున గాయత్రి మంత్ర జపముచే మనుజుడు సూర్యుని ఆరాధించిన వాడగును. 32వ శ్లోకం. జంబూ ప్లక్ష సాల్మాలిక్వ కుసాగ్రౌచ్ఛ శాఖా పుష్కర సంగాస్తేషాం పరిమాణం ఉత్తరో యథా సంఖ్యాం ద్విగుణమానేన జిబః సమంతత ఉపక్లుప్తః. జంబూద్వీపము, లక్షద్వీపము, శాల్మాలి ద్వీపము, కుశద్వీపము,
క్రౌంచ ద్వీపము, శాఖ ద్వీపము, పుష్కర ద్వీపము అనునవియే ఆ ద్వీపముల నామములు. అవి ఒకదాని కంటేను ఒకటి రెండింతలు పరిమాణమును కలిగి ఉండును. ప్రతి ద్వీపము ఒక ద్రవ పదార్థముతో చుట్టబడి ఉండగా దాని పిదప ఇంకొక ద్వీపం ఉండును. భాష్యము: ఒక్కొక్క ద్వీపము ఒక్కొక్క రకముగా సముద్రముతో చుట్టబడి ఉన్నది. అది ఏ రీతిగా ఏర్పాటు బడినదన్నది విషయము రాబో శ్లోకమున వివరింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పలం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో పేజీ అండి? 52వ పేజ్ అమ్మా. చదువుతారక్క? చదువుతా. హరే కృష్ణ. 33వ శ్లోకం. క్షారోదేక్షుర సోద సురోద వృతో క్షీరోదది మండోదశుద్ధోదదాహ సప్త జలదయః సప్త ద్వీప పరిఖా ఇవాభ్యంతర ద్వీప సమానా ఏకైకస్యేన యథానుపూర్వం సప్తస్విపి బహిర్విశేషు పృథక్ పరిత ఉపకల్పితాస్తేషు జంవాదిషు బహిష్మతి పతిరను వ్రతానాత్మజానాగ్ని దేగ్మజిగ్జిహ్వ యజ్ఞబాహు హిరణ్యరేతో ఘృతపృష్ఠ మేధాతిథి వీతి యథా సంఖ్యేనే ఏంటంటారు? జానాగ్ని ద్రేగ్మ జిహ్వ యజ్ఞ బహు హిరణ్య రేతో ఘృత పృష్ఠ మేధాతిథి వీతి హోత్ర సంజ్ఞాన్ యథా సంఖ్యేనైకస్మిన్నేకమేవాధిపతిం విదదే. ఎక్కడ ఆపాలో కూడా తెలియట్లేదు. పేర్లు అగ్నిద్రతుడు అందరూ అవి పేర్లు అంటే అది తెలుసు. అదే ద్వీపాన్ని కలిపి మనుషుల ప్రతి పదార్థం చదవనా? ప్రతి పదార్థం వద్దులేండి అక్క. అయితే సరే చదవ. ఆ సప్త సముద్రములు వరుసగా లవణ జలము, చెరకు రసము, సుర, ఘృతము, క్షీరము, పెరుగు, తీయని జలమను వానిచే నిండి ఉన్నవి. ద్వీపములన్నీయును ఈ సముద్రములచే చుట్టబడి ఉన్నవి. ఒక్కొక్క సముద్రము యొక్క వెడల్పు ద్వీపము యొక్క పరిమాణముతో సమానముగానున్నది. బర్హిష్మతి పతియగు ప్రియవ్రతుడు తన పుత్రులకు అగ్నీధుడు, యద్మజిహ్వుడు, యజ్ఞబాహువు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ణుడు, మేధాతిథి వీతిహోత్రులకు ఆ సప్తద్వీపముల రాజ్యాధిపత్యమునొసగను. ఆ విధముగా తండ్రి ఆజ్ఞపై వారందరూ రాజులైరి. భాష్యము: ద్వీపములన్నీను నానా విధములకు సముద్రములతో చుట్టబడి ఉన్నవని తెలుసుకొనవలెను. అంతేగాక ప్రతి సముద్రము యొక్క వెడల్పు అది చుట్టియుండెడి ద్వీపము యొక్క వెడల్పునకు సమానమని ఇచ్చట చెప్పబడినది. కానీ సముద్రము యొక్క పొడవు ద్వీపము యొక్క పొడవు సమానముగా నుండవు. వీర రాఘవాచార్యుల వ్యాఖ్యానమును అనుసరించి తొలి ద్వీపము యొక్క వెడల్పు 1,00,000 యోజనములు. 1 యోజనమనగా 8 మైళ్ళు. కనుక తొలి ద్వీపము యొక్క వెడల్పును 8 లక్షల మైళ్ళని తెలుసుకొనవచ్చును. దానిని చుట్టియండెడి జలము అంతే వెడల్పును కలిగి ఉన్నను, పొడవు మాత్రము భిన్నముగా నుండును. 34 దుహితరం చోర్జస్వతీం నామోసనే సనసే ప్రాయచ్చద్య శ్యామసీద్ దేవయాని నామ కావ్యసుత. పిదప ప్రియవ్రతుడు తన పుత్రికయగు ఊర్జస్వతిని శుక్రాచార్యునికిచ్చి వివాహము చేసెను. ఆమె వలన శుక్రాచార్యుడు దేవయాని అని పుత్రికను బడసెను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్సనం. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్మనం. నైవం విధ పురుష 35 శ్లోకం. నైవం విధ పురుషకారమురుక్రమస్య పుంసాం తదంగ్రిరజసా జితషడ్గుణానాం చిత్రం విదూర విగతః సకృదా దదీత యన్నామధేయమధునా స జహాతి బంధం. అనువాదము: రాజా,
భగవత్పాద పద్మ రజనమును స్వీకరించిన భక్తుడు ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యువనడి షడ్వికారముల ప్రభావమును దాటి మనస్సును, ఇంద్రియములను జయింపగలడు. అయినను విశుద్ధ భక్తుని విషయమున ఇది ఎంత మాత్రము ఆశ్చర్యకరము కాదు. ఏలయనగా 4 వర్ణముల పరిధిలో లేనట్టి అంత్యజుడైనను పవిత్ర హరినామమును ఒక్కమారు ఉచ్చరించినచో బహుబంధము నుండి శీఘ్రమే ముక్తుడగుచున్నాడు. భాష్యం. ప్రియవత్తుని చరితమును సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజునకు వివరించుచుండాను. అట్టి అద్భుతమైన అసాధారణము కర్మల గూర్చి పరీక్షితునకు సందేహము కలగవచ్చును. కనుక సుఖదేవ గోస్వామి అతనితో ఇట్లు రూఢిగా పలుకుచున్నావు. రాజా, ప్రియవ్రతుని అద్భుతము కార్యమును గుర్చి సందేహము వలదు. భగవానుడు ఉరుక్రముడని తెలియబడిన కారణమున భగవద్భక్తునకు ఏదైనను సాధ్యమే. ముల్లోకములను 3 అడుగులతో ఆక్రమించుటనని అద్భుత కార్యమును పెంచిన వామదేవునకు ఉరుక్రముడని పేరు. వామనదేవుడు తనకు గల 3 అడుగుల నేలనివ్వమని బలిమహారాజును అర్థించను. బలిమహారాజు దానిని ఒసగినంతనే భగవానుడు 2 అడుగులతో సమస్త విశ్వములను ఆక్రమించి 3వ అడుగు కొరకు తన పాదమును అతని శిరస్సుపై నుంచెను. అట్టి మహాద్భుతమైన లీలను శ్రీ జయదేవ గోస్వామి ఇట్లు వర్ణించను. వామన రూపమును ధరించిన కేశవునకు జయము. ఏ జగన్నాథ, భక్తుల సమస్త అమంగళమును హరించువాడా, ఓ అద్భుతమైన వామనదేవ, నీ అడుగులచే బలిమహారాజును మాయ చేసేటివి. బ్రహ్మాండమును ఛేదించినప్పుడు నీ పాద పద్మ నఖములను కడిగిన జలము సమస్త జీవులను గంగానది రూపమున పవిత్రులను చేయుచున్నది. దేవదేవుడకు శ్రీకృష్ణుడు సర్వశక్తిమంతుడు కనుక సామాన్యులకు అద్భుతముగా గోచరించినట్టు కార్యములను చేయగలడు. అదే విధముగా కృష్ణ పాద పద్మాశ్రయమును పొందిన భక్తుడు కూడా సామాన్యులకు ఊహాతీతమైన అద్భుత కార్యములను అమర్చగలడు. అది ఆ పాద పద్మ రజము యొక్క అనుగ్రహం చేతనే సాధ్యపడుచుండము. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుని పాద పద్మమును ఆశ్రయింపమని మనకు ఉపదేశించింది. నందతనయ, నేను నీ నిత్యదాసుడునైనప్పటికీ ఏదో కారణం చేత ఈ జనన మరణ సముద్రమును పడితే ఈ భవసాగరము నుండి నన్ను లేవనెత్తి నీ పాద పద్మముల చెంత ఒక రేణువుగా నిలుపుకొను. శ్రీకృష్ణ పాద పద్మధూళిని స్వీకరింపమని అంతట నిస్సందేహముగా విజయం ప్రాప్తించునని శ్రీ చైతన్యుడు మనకు బోధించుతున్నారు. చదవమంటే అది ముందుకు చదివేసేయండి బాగా. భౌతిక అస్తిత్వమునందున్న ప్రతి జీవుడు భౌతిక దేహం వలన షడ్గుణములచే అనగా ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యువులచే నిరంతరము కలతకు గురియవు. ఇవేగాక మనస్సు, పంచ జ్ఞానేంద్రియము నుండి వేరొక షడ్గుణములు కూడా కలువు. అయినను విశుద్ధ భక్తుని మాట అటుంచి చండాలుడు అనగా అంత్యజుడు అయినప్పటికీ ఒక్కమారు పవిత్ర హరినామమును ఉచ్చరించినచో భవబంధము నుండి శీఘ్రమే విడివడగలడు. కానీ బ్రాహ్మణునిగా జన్మించినదే ఏ వ్యక్తిని బ్రాహ్మణునిగా అంగీకరింపమని కొన్ని మాట బ్రాహ్మణ కులస్తులు పలుకుచుందరు. ప్రస్తుత దేహము గత కర్మ ఫలముగా లభించినది కనుక గతమున బ్రాహ్మణునిగా వర్తించిన వాడే బ్రాహ్మణ వంశమును జన్మించినని వారి వాదము. కనుక బ్రాహ్మణుని అంటే జన్మించినదే మనిషిని బ్రాహ్మణుడుగా జాలమని వారి భావన. కనుక అంత్యజుడైనను ఒక్కమారు హరినామమును ఉచ్చరించినచో ముక్తుడగునని ఇచ్చట పేర్కొనబడినది. ముక్తుడగున భావము అతడు దేహమును మార్చివేయనునియే. సనాతన గోస్వామి ఈ విషయం ఇటు ధృవపరిచేది. చండాలుడైనను విశుద్ధ భక్తునిచే హరినామ దీక్షితుడైనప్పుడు గురువాదేశ పాలనచే అతని దేహం మార్పు చెందును. అతని దేహం మారినట్టుగా కనులకు గోచరింపకున్నను శాస్త్రవచనమును విశ్వసించి దేహం మారిందని గ్రహింపవాలి. ఈ విషయంలో తర్కము అనవసరం. జహాతి బంధం, అతడు భవబంధం నుండి త్యజించును అని ఈ శ్లోకము స్పష్టముగా పలికినది. కర్మానుసారము కలిగినట్టే భవబంధమునకు శరీరము ఒక ప్రతీక. స్థూల శరీరము మార్పు చెందుటను మనము గాంచలేకపోయినను పవిత్ర హరినామ సంకీర్తనము సూక్ష్మదేహమును వెంటనే మార్చివేయను. ఆ విధముగా సూక్ష్మదేహము మారును కనుక జీవుడు భవబంధము నుండి వెంటనే విడివడు. స్థూల దేహమునందరి మార్పులు సూక్ష్మ శరీరమున కలుగునంటే నిస్సందేహమే. స్థూల శరీరము నశించిన పిదప సూక్ష్మదేహమే జీవుని ప్రస్తుత దేహము నుండి ఇంకొక దేహమునకు వెళ్ళిపోవును. సూక్ష్మదేహమున మనస్సే ప్రబలమైనది కనుక మనుజుని మనస్సు శ్రీకృష్ణ భగవాను లీలలను లేదా పాద పద్మములను స్మరించుటయందు సంలగ్నమైనచో అతడు తన ప్రస్తుత దేహమును మార్చివేసి పవిత్రుడైనట్లుగానే తెలుసుకొనగలడు. అందువలన
చండాలుడుగా గాని, పతితుడుగా గాని, లేదా హీన కులజుడుగా గాని, ప్రామాణికము గాని ప్రామాణికము మంత్రదీక్ష విధానముచే బ్రాహ్మణుడిగా నవ్వుట నిరాపేక్షణీయమైనది. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఉన్నారమ్మా జగదాంబ మాతాజీ. చదవండి జగదాంబ మాతాజీ 36. మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోవాలి జగదాంబ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. 36 కదండి. అవునమ్మా. స ఏమ పరిమిత బల పరాక్రమ ఏకదాతు దేవర్షి చరణానుసయ నానుపతిత గుణ విసర్గ సంసర్గేణ నిర్వృతమివాత్మానం మన్యమాన ఆత్మ నిర్వేద ఇదమహా. సంపూర్ణ బల పరాక్రమలచే సమస్త ఐశ్వర్యములను అనుభవించుచు ప్రియవ్రతుడు తాను దేవర్షి నారదునికి శరణచొచ్చి భక్తి యోగ పదమున వాస్తవముగా నిలిచినవాడయ్యును ఏదియో కారణముచే తిరిగి లౌకిక కర్మల్లో చిక్కినని ఒకమారు భావింపదొడగను. ఆ విధముగా మనస్సు కలవరపడినంతట వైరాగ్య భావంలో అతడితో పలుకసాగెను. భాష్యము శ్రీమద్ భాగవతము 1.5.17 ఇట్లు తెలుపండిది. త్వక్తా స్వధర్మ చరణాంబుజం హరే భజన్న పక్వోద పతేత్తతో ఇది ఎత్రక్వ వా భద్రమ ఊదముష్యకిం కోవార్ధ ఆప్తో భజతా స్వధర్మతః. శ్రీకృష్ణ భగవాన్ని భక్తి సేవనందు నియుక్తుడటకు తన స్వధర్మమును సైతము త్యజించిన వాడు సాధన కాలం నందు అపరిపక్వ స్థితిలో కొన్ని మార్లు పతనము చెందిను. కృతార్థత్వ విషయమని అతనికి ఎట్టి భయము లేదు. కానీ అభక్తుడైన వాడు ధర్మానుష్ఠానం సమగ్రముగా అందించను ఎటువంటి లాభమును పొందజాలడు. ఎవడేని ఒక మహాభక్తుని ఆశ్రయించి తన భావన అనుసరించో లేదా నిజమైన అనుభూతితోనో కృష్ణ భక్తిని చేపట్టును. అపరిపక్వమైన అవగాహన వలన కాలక్రమన ఒకవేళ పతనము చెందినచో వాస్తవమునకు పతనము చెందినట్లు కాబోదు. ఏల అనగా కృష్ణ భక్తుని నెలకొట అన్నది శాశ్వతమైన సంపత్తు వంటిది. అనగా భక్తుడు పతనము చెందినచో భక్తిలో అతని పురోగమను కొంతకాలం ఆగి అనుకూలము సమయం వచ్చినంతనే తిరిగి భక్తి ప్రకటన కాగలదు. ప్రియవ్రతుడు భగవద్ధామ పైన మనకు ఉద్దేశింపడిన నారదోపదేశములను అనుసరించి వాడియును తండ్రి అభ్యర్థనచే లౌకిక కార్యం చేయపట్టవలసి వచ్చును. ఆయనను గురుదేవుడు నారదుని అనుగ్రహముచే కాలక్రమం అతని యందు కృష్ణ సేవాంద తిరిగి జాగృతమయ్యాను. శుచీనా శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభి జాయిత అని భగవద్గీత 6.41 ఎందు తెలుపడినట్లు మనుజుడు ఒకవేళ భక్తి యోగం నుండి పతనము చెందినో అతనికి దేవతల ఐశ్వర్యం అసగపడును. అట్టి ఐశ్వర్యం అనుభవించిన పిమ్మట పవిత్రము బ్రాహ్మణులంట గాని సంపన్నులంట గాని జన్మించుటకు అతనికి అవకాశం అసగబడును. ఆ విధముగా తన భక్తిని జాగృతం చేసుకున్నటకు అతనికి అవకాశం ఇవ్వబడును. ప్రియవ్రతుని జీవితమైన వాస్తవానికి ఇదే సంభవించింది. ఈ సత్యమునకు అతడే మహోన్నత ఉపమానము. కాలక్రమణ అతనికి భౌతిక సంపత్తుల రాజ్యం పట్ల భార్యాపుత్రాదుల పట్ల వైరాగ్యం కలిగను. వాటిని అన్నిటి అతడు త్యాగం చేయగోను. కనుకనే ప్రియవ్రతుని వైభవమును వర్ణించిన పిమ్మట సుఖదేవ్ కోసం ఈ శ్లోకమున అతని వైరాగ్య భావాన్ని వర్ణించాను. చదివిసినండి. దేవర్షి నారదునికి సంపూర్ణ శరణాగతుడైన ప్రియవ్రతుడు ఆయన అనుజ్ఞను అనుసరించి భక్తి యోగ విధినియమములన్నింటినీ ఖచ్చితముగా పాటించాలని దేవర్షి చరణానుసయన అనే పదం సూచిస్తున్నది. విధి నియమములు ఖచ్చితంగా పాటించిన విషయమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు దండవత్ ప్రణామాస్త అనుపతిత అని పలికిరి. గురుదేవుని సాష్టాంగ దండ ప్రమాణం చేసి ఆయన నిర్దేశములు ఖచ్చితంగా పాటించడం ద్వారా శిష్యుడు శీఘ్రగతిని పురోగమించగలడు. ప్రియవ్రతుడు వాటిని అన్నింటి నియమబద్ధముగా ఆచరించేవాడు. భౌతిక జగత్తులో ఉన్నంత వరకు మనిషి గుణ ప్రభావము గుణ విసర్గ తప్పదు. సమస్త ఐశ్వర్యములను కలిగి ఉన్నందున ప్రియవ్రతుడు భౌతిక ప్రభావం నుండి విడివడినట్టుకు సరికాదు. ఈ భౌతిక జగత్తులో దరిద్రుడు ధనవంతుడు ఇరువురు భౌతిక ప్రభావములకు లోనైన వారే. ఏలయనగా దారిద్ర్యము సంపద రెండు ప్రకృతి గుణ రచితములే. దీన్ని గుర్చే భగవద్గీత 3.27 ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వస అని చెప్పబడింది. మనం పొంది ఉన్నట్టు గుణములను అనుసరించి
ప్రకృతి మనకు భౌతిక భోగములకు సౌకర్యములు అసగుచుండను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీమాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 37వ శ్లోకము. అహో అసాధ్వనుష్ఠితం యదభినివేశితో హమింద్రియై రవిద్యారచిత విషయాంధకూపే తదలమల మముష్యావనితాయ వినోద మృగం మాం దిగ్గగితి గర్హయాంచకారం. ఆ రాజు తనలో ఇట్లు విమర్శించి కొనసాగాను. అహో, ఇంద్రియ భోగము వలన నేనెంతటి నిందనీయుడనైతిని. అందకూపము వంటి భౌతిక భోగమున నేనిప్పుడు పడితిని కదా. భోగించినది చాలు, ఇక నేను ఏమాత్రము భోగింపగోరను. భార్య చేతిలో ఏ విధముగా వినోద మృగమునైతినో చూడుము. దీని వలన నేనెంతటి దూషితుడనైతిని. భాష్యము. భౌతిక జ్ఞాన పురోగతి ఎంత నిందనీయమైనదో ప్రియవ్రతుని ప్రవర్తనను బట్టి తెలుసుకొనవచ్చును. రాత్రి సమయమున ప్రకాశించినట్టి మరొక సూర్యుని సృష్టించుట, విశాలముగు సముద్రములను ఏర్పరిచినట్టి చక్రములను కలిగిన మహారథమును సృష్టించుట వంటి మహాద్భుతముగు కార్యములను అతడొనర్చెను. అత్యంత ఘనమైనట్టి ఆ కార్యములు ఏ విధముగా వనగూడునో నవీన శాస్త్రజ్ఞుల ఊహకైనను అందదు. ఈ విధముగా ప్రియవ్రతుడు లౌకిక కర్మక్షేత్రమున మహాద్భుతముగా వర్తించినను ఇంద్రియ భోగమున నెలకొనినందున, అనగా రాజ్యపాలనమున నెలకొనుట మరియు సౌందర్యవతి యగు భార్య చేతిలో క్రీడామృగమగుట జరిగినందున తనను తాను నిందించుకొనెను. ప్రియవ్రతుని ఈ వృత్తాంతమును గూర్చి కొద్దిగా ఆలోచించినప్పుడు లౌకిక పురోగతిని గూడినట్టి నవీన నాగరికత ఎంత దిగజారి ఉన్నదో మనము ఊహించుకొనవచ్చును. నవీన శాస్త్రజ్ఞులు, లౌకిక వాదులు పెద్ద పెద్ద వంతెనలను, రహదారులను, యంత్ర సామగ్రిని నిర్మించితి మనుచు మిగుల సంతుష్టులై ఉండవచ్చును. కానీ ఆ కర్మలు ప్రియవ్రతుని కర్మలతో ఏమాత్రమూ సరిపోలవు. అన్ని అద్భుత కార్యములను చేసినప్పటికీ ప్రియవ్రతుడు తనను తాను నిందించుకొనినచో మన నామమాత్రముగు లౌకిక నాగరికత పురోగతి ఎంతటి గర్హనీయమో ఊహించుకొనవచ్చును. ఈ భౌతిక జగత్తులో చిక్కుబడిన జీవుని సమస్యలతో అట్టి పురోగతికి ఎటువంటి సంబంధము లేదని మనము తీర్మానించవచ్చును. కానీ దురదృష్టవశాత్తు నవీన మానవుడు మనకు కలిగియున్న బంధమును గాని, తానెంతటి నిందనీయుడనడి విషయమును గాని, తదుపరి జన్మలో తాను పొందబోయుడి దేహమును గూర్చి గాని తెలుసుకొనుకున్నాడు. మహాసామ్రాజ్యము, అందమైన భార్య, అద్భుతమగు కర్మలు అనునవి ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకముల వంటివి. ప్రియవ్రతుడు దేవర్షి నారదుని శ్రద్ధతో సేవించి ఉండెను. అందువలన భౌతిక సంపత్తులను స్వీకరించినను అతడు తన కార్యము నుండి వైదొలగి తిరిగి కృష్ణ భక్తిలో నెలకొనెను. ఇది భగవద్గీత 2.48 ఇట్లు ధ్రువ పరుపబడినది. నేహాభిక్రమ నాశోక్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మనుజుని రక్షించును. ప్రియవ్రతునికి కలిగినట్టి వైరాగ్యము కేవలము భగవత్కరుణ చేతనే సాధ్యపడగలదు. తాము శక్తిమంతులమైనప్పుడు లేదా అందమైన భార్యను, ఇల్లును, జనసమ్మతమును కలిగి ఉన్నప్పుడు జనులు సాధారణముగా మరింత భవబంధమున చిక్కుబడుదురు. కానీ దేవర్షి నారదునిచే సుశిక్షితుడైన ప్రియవ్రతుడు మాత్రము ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ తన కృష్ణ భక్తిని జాగృతము చేసుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? పద్మప్రియమాత ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. దండాలు ప్రభుజీ. 38వ శ్లోకం. పరదేవతా ప్రసాదాది గతాత్మ ప్రత్యవమర్షేవా నాను ప్రవృతేభ్య పుత్రేభ్యో ఇమాం యథాదాయం విభజ్య భుక్త భోగాం చ మహిషీం మృతకమీవ సహ మహావిభూతిమపాయ స్వయం నిహిత నిర్వేదో హృది గృహీత హరి విహారానుభావో భగవతో నారదస్య పదవిం పునరేవాను ససార.
భగవత్కరుణచే ప్రియవ్రతునికి తిరిగి వివేకము కలిగెను. విధేయులకు తన పుత్రులకు అతడు రాజ్య సంపత్తిని పంచి ఇచ్చెను. ఎవరి కూడి తాను అమితమగు ఇంద్రియ భోగమును అనుభవించునో అట్టి భార్య సంపత్సమృద్ధమైన రాజ్యముతో పాటు సమస్తమును అతడు త్యజించి పూర్తిగా అనాసక్తుడయ్యెను. అంతటా విమలమైన అతని హృదయము భగవల్లీలకు నిలవయ్యెను. ఆ విధముగా అతడు ఆధ్యాత్మిక జీవన పదమునకు మరలి వచ్చి నారదుని అనుగ్రహముచే బడసినట్టి స్థానమును తిరిగి పొందెను. భాష్యం. శిక్షాష్టకమునందు శ్రీ చైతన్య మహాప్రభు తెలిపినట్లుగా చేతోదర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం తెలిపినట్లుగా హృదయం నిర్మలమైనంతనే సంసార దావాగ్ని శీఘ్రమే చల్లారగలదు. మన హృదయములు శ్రీకృష్ణుని లీలల కొరకే ఉద్దేశింపబడినది. దీని భావమేమనగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుణ్ణే స్మరించుచు కృష్ణ భక్తి పరాయణుడు కావలెను. దీనిని ఆ దేవదేవుడే స్వయముగా మన్మనాభవ మద్భక్తో మధ్యాది మాం నమస్కురు అని ఉపదేశించెను. కేవలం ఇదొక్కటే మన కార్యము కావలెను. హృదయం అపవిత్రమై ఉన్నవాడు భగవంతుని లీలను తలచలేడు. కానీ అతడు తిరిగి భగవంతుణ్ణే హృదయం నందు నిలుపుకొనగలిగినచో భౌతికాసక్తిని సులభముగా త్యజింపగలడు. మాయావాద తత్వవేత్తలు, యోగులు, జ్ఞానులు బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఈ జగత్తు మిథ్య, దీనితో ఎట్టి లాభము లేదు కనుక బ్రహ్మ భావమును పొందెదము అని పలుకుచు ఈ భౌతిక జగత్తును త్యజింపయత్నించురు. అటువంటి సిద్ధాంతపరమగు జ్ఞానము ఏమాత్రము మనకు తోడ్పడదు. బ్రహ్మమే సత్యమని విశ్వసించినచో హృదయమును మనము శ్రీకృష్ణ భగవాన్ని పాదపద్మముల చెంత నిలుపవలసి ఉండును. భక్త అంబరీషుడు ఆ రీతిగానే కావించును. సవై మనః కృష్ణ పదార విందయో అనగా మనుజుడు తన హృదయమున శ్రీకృష్ణుని పాదపద్మములనే నిలుపుకొనవలెను. అంతటా భవబంధము నుండి బయటపడే శక్తి అతనికి కలుగగలదు. ప్రియవ్రతుడు తన సంపస్మృద్ధమైన సామ్రాజ్యమును త్యజింపగలిగెను. అందమైన భార్యను మృత శరీరము వలె విడిచివేయగలిగెను. భార్య ఎంతటి సౌందర్యవతి అయినను, రూప లావణ్యములతో ఎంతటి ఆకర్షణీయురాలైనను ఆమె మృత శరీరము పట్ల భర్తకు ఆకర్షణ కలగదు. కామకుడైన వాడు సౌందర్యవతియగు స్త్రీ యొక్క దేహమును ఎంతగానో పొగడవచ్చును. కానీ అదే దేహం నుండి ఆత్మ వెడలిపోయినప్పుడు దాని యందు అతనికి ఇష్టము కలగదు. భగవత్ కరుణచే ప్రియవ్రతుడు సుదృఢవంతుడై ఉండెను. దాని వలన అతడు సజీవముగా నున్న సౌందర్యవతియగు భార్యను నిర్జీవ అయిన దాని చందనమున విడిచిపెట్టెను. దీని సంబంధమున శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు పలికి ఉండేది. న ధనం న జనం న సుందరిం కవిత వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహితకీ త్వయి. ఓ జగదీశ్వర, ధనమును కూడబెట్టవలనని కాని సౌందర్యవతులకు స్త్రీలను కాని అనునాయులు కాని నేను కోరను. నీ నిర్ణేతుక మగు భక్తినే నేను జన్మాంతరములు కోరుదును. ఆధ్యాత్మిక జీవనమునందు పురోగమింప కోరు వారికి భౌతిక సంపత్తు పట్ల ఆసక్తి మరియు భార్య పట్ల ఆసక్తి అన్నవి రెండు ప్రతిబంధకములు. అవి రెండును ఆత్మహత్య కన్నను నిందనీయములు. కనుక అవిద్య సాగరమును దాటకోరు వారు శ్రీకృష్ణుని అనుగ్రహముచే కాంత కనకముల ఆసక్తి నుండి బయటపడవలను. అట్టి ఆసక్తుల నుండి పూర్తిగా బయటపడినంతనే ప్రియవ్రతుడు నారదముని ఉపదేశించిన నియమములను తిరిగి ప్రశాంతంగా అనుసరింపగలిగాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. మాతాజీ. శాంతి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను. 39వ శ్లోకం. తస్య హవా ఏతే శ్లోకా ప్రియవ్రత కృతం కర్మ కోను కుర్యాత్ వినేశ్వరం యోనేమి నిమ్నైరకరో ఛాయాం ఘ్నన్ సప్తవారధీన్. ప్రియవ్రతుని కర్మలను గూర్చి పలు సుప్రసిద్ధ శ్లోకములు ఇట్లన్నవి. ప్రియవ్రతుడు వనరించిన కార్యమును ఒక్క భగవంతుడు తప్ప వేరెవ్వరూ చేయజాలరు. చీకటిని రూపుమాపిన అతడు తన రథచక్రములచే సప్త సముద్రములను ఏర్పరిచెను. భాష్యము. ప్రియవ్రతుని కర్మలను గూర్చి ప్రపంచమంతటిలో ప్రసిద్ధిగాంచిన పలు ఉత్తమ శ్లోకములు కలవు. సుప్రసిద్ధుడైన అతని కర్మలు భగవత్ కర్మలతోనే పోల్చబడినవి. కొన్ని మార్లు భగవత్ సేవకుడు, భగవంతుని దాసుడు కూడా భగవంతుడనియే పిలువబడను. నారదుడు కొన్ని మార్లు భగవానుడని పిలువబడను. శివుడు, వ్యాసదేవుడు కూడా కొన్ని మార్లు అట్లే పిలువబడుతును. భగవద్ అనుగ్రహము చేత విశుద్ధ భక్తునికి కొన్ని మార్లు ఆ పదము ప్రయోగింపబడుచుండును. దానిచే భక్తుడు మిగుల గౌరవింపబడిన వాడగును. అటువంటి భక్తుడే ఈ ప్రియవ్రతుడు. ఇంకో శ్లోకం చదవనండి. భూసంస్థానం కృతం యేన సరిద్గిరి వనాధిపి
సీమా చ భూత నిర్వృత్యే ద్వీపే ద్వీపే విభాగసః. జనుల నడుమ కలహమును నివారించుటకు ప్రియవ్రతుడు నదులు, పర్వతములు, అరణ్యములచే హద్దులు ఏర్పరిచి ఒకడు ఇంకొకరి సీమలోనికి ప్రవేశింపకుండగా చేసెను. భాష్యం. ప్రియవ్రతుడు వివిధ దేశములను ఏర్పరచడి పద్ధతి ఇంకనూ అనుసరింపబడుచున్నది. ఇచ్చట సూచితమైనట్లు వివిధ తరగతుల జనులు వివిధ ప్రాంతములలో జీవింపవలసి వచ్చెను. అందువలన వివిధ భూభాగములను ఇచ్చట ద్వీపములుగా వర్ణింపబడింది. నదులు, పర్వతములు, వనములచే చక్కగా నిర్వహింపవలసి ఉన్నది. పృథు మహారాజు ఋషులచే తండ్రి యొక్క మృతదేహములను భవించినాడు. పృథు మహారాజు చరిత్రమునందును ఇది పేర్కొనబడినది. పృథువు తండ్రి పరమ పాపి. అందువలన అతని దేహము నుండి తొలుత నిషాదుడని ఒక నల్లని కాయము వాడు జన్మించింది. నిషాదు జాతి వారు సహజముగానే దుర్మార్గులు, దుష్టులు కనుక అరణ్యమున వారికి వాసం ఒసగబడినది. జంతువులకు అరణ్యములందు, పర్వతములందు స్థానం ఒసగబడినట్లు జంతుప్రాయులు కూడా అతటినే జీవింపవలసి వచ్చును. భక్తి భావనా స్థితికి రానిదే మనుషుడు నాగరిక జీవన స్థితిని చేరజాలడు. ఏలే అనగా గుణకర్మలను అనుసరించియే మనుషుడు ఒకానొక స్థితిలో జీవించవలసి వచ్చును. మానవులు శాంతి సామరస్యములతో జీవింపకోరినచో కృష్ణ భక్తి భావనను స్వీకరించవలసినదే. దేహాత్మ భావనలో మునిగి ఉన్నంత వరకు వారు ఉన్నత జీవనము సాధింపలేరు. అన్ని వర్గముల వారు ప్రశాంతముగా జీవించు ఒకరితోనొకరు కలహించుకొనకుండా చేయుటకే ప్రియవ్రతుడు ధరిత్రిని వివిధ ద్వీపములుగా విభజించెను. అతడు ఏర్పాటు కావించిన విభాగముల వల్లనే క్రమముగా నవీన జాతీయవాదము వృద్ధి చెందినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ రాధాలీల లలిత మాతాజీ ఉన్నారమ్మా? రాధాలీల దేవిదాస్ మాతాజీ చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. 42. భువం దివ్యం మానుషం చ మహిత్వం కర్మయో యోగజం యచ్చక్రే నిరయౌపమన్యం పురుషాను జనప్రియ. నారదముని యొక్క పరమ అనుయాయుడు భక్తుడైన ప్రియవతుడు కార్యక్రమాల చేత యోగబలం చేత వివిధ లోకములో లేదా అధోలోకములో లేదా మానవ లోకములో సాధించినట్టు సమస్త ఐశ్వర్యములను నరకతుల్యముగా భావించను. భాష్యం. భక్తి స్థితి ఎంత ఉత్కృష్టమైనదిగా ఎటువంటి భౌతిక సంపత్తిని అతడు పొందగోరుడని శ్రీల రూపగోసాన్ని పలికిరి. దరిద్రపైన స్వర్గలోకములందు అధోలోకములలో పాతాళము అనేక రకముల సంపత్తులు కలవు. భక్తుడు వానన్నింటినీ భౌతికమని తెలియయుండును కనుక తెలిసియుండును కనుక వాని యందు ఎటువంటి అభిరుచిని కలిగి ఉండడు. ఈ విషయమే భగవద్గీత యందు పరమ దుష్టా నివర్తతే అని చెప్పబడినది. జ్ఞానులు యోగులు తమ ముక్తి సాధనకై స్వచ్ఛందముగాని భౌతిక సంపత్తులను త్యాగం చేసి బ్రహ్మానందమును అనుభవించుచుందరు. అయినను భౌతిక సంపత్తులను కృత్రిమంగా త్యాగమునర్చుట ఎల్లకాలం సాధ్యము కాదు కనుక వారు తరచుగా పతనం చెందుతుందరు. అనగా మనుషుడు ఆధ్యాత్మిక జీవనం నందు ఉత్కృష్టమగు రసస్వాదనమును పొందినప్పుడు భౌతిక సంపత్తిని శోధింపగలడు. ప్రియవతుడు అట్టి ఆధ్యాత్మిక ఆనందం అందువరకే ఆస్వాదించి ఉండను. అందువలన స్వర్గమర్త్య పాతాలాది లోకంలో లభ్యమయ్యేది ఎట్టి భౌతిక లాభమునందున అతడు అభిరుచిని కలిగి ఉండలేదు. శ్రీమద్ భాగవతంలోని ప్రియవతి చరితము మన పంచమ స్కందము నందలి మొదటి అధ్యాయంలో భక్తి వేదాంత భాషను సమాప్తం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. వదిలో చదువుతారమ్మా రాతి మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. దండాప్రణామం. 2వ అధ్యాయము అగ్నిద్రుని చరితము. ఈ అధ్యాయమునందు అగ్నిద్రుని చరితము వర్ణించబడినది. ప్రియవ్రతుడు ఆధ్యాత్మికానుభూతికై వెడలినప్పుడు అతని ఆదేశముపై అగ్నిద్రుడు జంబూద్వీపమునకు రాజుగానై ప్రజలను కన్నబిడ్డల వలె పాలించెను. ఒకమారు అగ్నిద్రుడు పుత్రుని బడియకోరి మందరాచల గుహలో తపస్సు చేయుటకు ప్రవేశించెను. అగ్నిద్రుని కోరిక నెరిగిన బ్రహ్మదేవుడు పూర్వచిత్తి అను ఒక అప్సరసను అతని ఆశ్రమమునకు పంపెను. పరమాకర్షణీయముగా తయారైన పూర్వచిత్తి స్త్రీ సహజమైన హావభావములను ప్రదర్శింపగా అగ్నిద్రుడు సహజముగానే ఆమె ఎడ ఆకర్షితుడయ్యను. ఆ అతివ చేష్టలు, ముఖ కవలికలు, చిరునవ్వు, మధుర వాక్కులు, చంచలమగు చూపులు అతనిని మోహమును కలిగించెను. ప్రశంసలను కురిపించుటలో అగ్నిద్రుడు కడు నేర్పరి అయి ఉండెను. ఆ విధముగా అతడు ఆ అప్సరసను ఆకర్షించగా తాను లోలుకు మాటలకు ఆమె
తేనెలొలుకు మాటలకు ఆమె అతనిని పతిగా అంగీకరించెను. అగ్నిద్రుని గూడి ఆమె పెక్కు సంవత్సరములు రాజ్యభోగమును అనుభవించి తుదుకు లోకమునకు మరలిపోయెను. ఆమె వలన అతనికి నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాస్పుడు, కేతుమాలుడు అనడి 9 మంది పుత్రులు కలిగిరి. వారికి అతడు అవే నామములు కలిగిన 9 ద్వీపములను ఒసగెను. అయినను ఇంద్రియ తృప్తి తీరని అగ్నిద్రుడు సదా అప్సరసనే తలుచుచుండెడి వాడు. తత్కారణముగా అతడు తదుపరి జన్మమున ఆమె లోకమునే జన్మించెను. అగ్నిద్రుని మరణాంతరము అతని 9 మంది పుత్రులు మేరు తనయులైన మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంష్టి, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవవీతి అను వారులను వివాహం ఆడిరి. హరే కృష్ణ ప్రభుజీ. ముందు హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ ఉన్నారమ్మా? పార్వతి మాతాజీ ఉన్నారా? అనిత మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండావత్ ప్రమాణం. శ్రీ శుక ఉవాచ ఏవం పితరి సంప్రవృత్తే తదనుశాసనే వర్తమాన అగ్నిద్రో జంబూద్వీపౌకసః ప్రజా ఔరసవద్ధర్మావేక్షమానః పర్యగోపాయత్. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను, తపస్సు ద్వారా ఆధ్యాత్మిక జీవన పథమును అనుసరించుటకు తన తండ్రి అగు ప్రియవ్రతుడు వెడలిన పిమ్మట అగ్నిద్రుడు అతని ఆజ్ఞను పూర్తిగా నెరవేర్చెను. ధర్మపాలనము చేయుచు అతడు జంబూద్వీపవాసులను కన్న బిడ్డల వలె రక్షించెను. భాష్యము. తండ్రి అగు ప్రియవ్రతుని ఆదేశమును అనుసరించి అగ్నిద్రుడు జంబూద్వీపము వాసులను ధర్మానుసారముగా పాలించెను. అట్టి ధర్మ నియమములు శ్రద్ధారహితమైన నేటి ధర్మ నియమములకు పూర్తిగా విరుద్ధమైనవి. రాజు ప్రజలను కన్న బిడ్డల వలె రక్షించనని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. వారినతడు ఏ విధముగా పాలించనన్నది విషయము కూడా ఇచ్చట ధర్మావేక్షమానః ధర్మానుసారముగా ఎనుచు వివరింపబడినది. ప్రజలు ఖచ్చితముగా ధర్మమును అనుసరించున్నట్లు చూచుట దేశాధినేత యొక్క బాధ్యత. వైదిక ధర్మము వర్ణాశ్రమ ధర్మముతో 4 వర్ణములు 4 ఆశ్రమములు ఆరంభమగును. ధర్మమన్నది భగవదత్తమగు నియమములను సూచించును. భగవంతుడు తెలియజేసినట్టి చాతుర్వర్ణ్య పద్ధతిని అనుసరించుటయే మొట్టమొదటి ధర్మము కాగలదు. జనుల గుణకర్మలను బట్టి సంఘము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగను మరియు తదనంతరము బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులుగాను విభజింపబడవలెను. ధర్మమనగా ఇదియే. ప్రజలందరూ ఈ ధర్మమును ఖచ్చితముగా పాటించున్నట్లు చూచుట దేశాధినేత యొక్క బాధ్యత. కేవలము ఒక అధికారి వలె కాక అతడు శ్రేయోభిలాషియగు కన్న తండ్రి వలె మెలగవలెను. అటువంటి తండ్రియే తన సంతానము ధర్మపాలనము చేయుచున్నదో లేదో గమనింపగలడు. కొన్ని మార్లు అతడు వారికి శిక్షను కూడా విధించుచుండును. ఇచ్చట పేర్కొనబడిన ధర్మ నియమములకు విపరీతముగా లేదా విరుద్ధముగా కలియుగమునందలి దేశాధినేతలు కేవలం పన్నులు తీసుకొని వారయ్యుండి ధర్మపాలనము గూర్చి పట్టించుకొనకుందురు. పైగా నేటి కాలపు ప్రధాన పరిపాలకులు తామే అన్ని రకములగు పాపకర్మలను అనగా వ్యభిచారము, మత్తు పదార్థ స్వీకారము, జంతువధ, జూదము వంటి వానిని ప్రవేశపెట్టుచుందురు. ఇట్టి పాపకర్మలు భారతదేశమున నేటు ప్రస్ఫుటముగా గోచరించుచున్నవి. 100 సంవత్సరముల కిందట ఇటువంటి పాపకర్మలు భారతీయ కుటుంబములలో లేనేలేవు. కానీ అవి ఇప్పుడు ప్రతి ఇంటనూ ప్రవేశించినవి. కనుకనే వారు ధర్మపాలనము చేయజాలకున్నారు. పురాతన రాజుల పద్ధతికి విరుద్ధముగా ప్రస్తుత రాజ్య పద్ధతి కేవలం పన్నులను విధించుటతోనే సరిపెట్టుకొనుచు ప్రజల ఆధ్యాత్మిక సంక్షేమమునకు ఎటువంటి బాధ్యత వహింపకున్నది. దేశము నేడు ధర్మ విషయమున ఉదాసీనతను కలిగి ఉన్నది. కలియుగమున ప్రభుత్వము దస్యు ధర్మమును అనగా దుర్మార్గులు మరియు దోపిడీగాండ్ర ధర్మములను గూడియుండునని శ్రీమద్ భాగవతమునందు భవిష్యత్తు చెప్పబడినది. అనగా దేశాధినేతలు ప్రజలను రక్షించువారుగాక వారిని కొల్లగొట్టెడి దుర్మార్గులు దోపిడీగానే ఎగుదురు. దుర్మార్గులు దోపిడీగాండ్రు చట్టమును గౌరవింపక దోపిడికి ఒడిగట్టుచుద్దురు. కానీ భాగవతమున తెలుపబడినట్లు కలియుగమున చట్టము నేర్పరచేడి వారే ప్రజలను దోపిడీ చేయగలరు.
ప్రజలు మరియు ప్రభుత్వము యొక్క పాపకర్మల వలన వర్షాభావ స్థితి ఏర్పడగలదనడి మరి యొక్క భవిష్యద్వాణి ఇప్పుడిప్పుడే కొద్దిగా అనుభూతమగుచున్నది. కాలక్రమమున పూర్తిగా దుర్భిక్షమే ఏర్పడి ధాన్యోత్పత్తి నిలిచిపోగలదు. జనులు అంతటా మాంసమును బీజములనే తినవలసి వచ్చును. ఆధ్యాత్మిక దృష్టి కలిగిన సజ్జనులు కరువు, విపరీతమైన పన్నులు, దుర్భిక్షముచే పీడితులై గృహములను వీడవలసి వచ్చును. ప్రపంచమును అట్టి వినాశం నుండి రక్షించుటకు కృష్ణ చైతన్యోద్యమమే హరినామ సంకీర్ణోద్యమము ఏకైక ఆశయే ఉన్నది. సమస్త మానవాళి యొక్క నిజమైన సంక్షేమమునకు ఉద్దేశింపబడిన ఈ ఉద్యమము అత్యంత శాస్త్రీయమైనది మరియు పరమ ప్రామాణికమైనది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. అమ్మా. జల్జా మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చదువుతాను. 2వ శ్లోకము. స చ కదాచిత్ లోకకామః సురవర వనితా క్రీడ చలద్రోణ్యాం భగవంతం విశ్వసుజాం ప్రతిమాభృత పరిచర్యోపకరణ ఆత్మైకాగ్రేణ తపస్యా రాధయాం బభూవ. పరిపూర్ణుడగు పుత్రుని బడిసి పితృలోకమును పొందగోరిన ఆగ్నేయుద్రుడు ఒక మారు విశ్వ సృష్టికర్తయగు బ్రహ్మను అర్చించెను. దాని కొరకు అతడు దేవకన్యలు విహరించు మందపర్వత ప్రాంతమును చేరెను. వనపుష్పములను ఇతర పూజా ద్రవ్యములను సేకరించుచు అతడచ్చట తీవ్రముగు తపస్సునందు అర్చనమందు నెలకొనెను. భాష్యము. ఆగ్నేయుద్రుడు పితృలోక కాముడయ్యను అనగా పితృలోకమును చేరగోరిన వాడయ్యను. పితృలోకమును గూర్చి భగవద్గీత యందు యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్యాంతి పితృవ్రతాః పేర్కొనబడినది. ఆ లోకమును కోరుటకు మనుషునికి విష్ణు ప్రసాదమును పితరులకు అర్పించడి సత్పుత్రుడు అవసరమగును. శ్రాద్ధకర్మల యొక్క ప్రయోజనము దేవదేవుడగు విష్ణువును సంతుష్టిని చేయుటయే. విష్ణు భగవానుని సంతుష్టపరిచి విష్ణు ప్రసాదమును అర్పించుట చేత పితరులు సుఖభాగులు కాగలరు. పితృలోక వాసులు సాధారణముగా కర్మకాండ రతులు కోవకు చెందిన వారే అయి ఉందురు. తమ పుణ్య పరిపాకము వలన వారచ్చటికి చేరియుందురు. తమ వంశజులు విష్ణు ప్రసాదమును అర్పించినంత కాలము వారచ్చట నిలిచి ఉండగలరు. అయినను పితృలోకాది స్వర్గలోక వాసులు పుణ్య పరిపాకము తరిగినంతట తిరిగి ధరిత్రికే రావలసి ఉండును. ఈ విషయమే భగవద్గీత 9.21 యందు కీర్తి పుణ్యే మర్త్యలోక విశంతి అని చెప్పబడినది. అనగా పుణ్యకార్యములు చేసిన వారు ఉన్నత లోకమునకేగినను పుణ్య పరిపాకము తరిగినంతనే తిరిగి మర్త్యలోకమునకు అరుదెంతురు. ప్రియవతుడు మహాభాగవతుడు అయినచు పితృలోకమును పొందగోరడి పుత్రుడు అతనికి ఎట్లు కలిగెను. పితృలోకమును పొందగోరిన వారు అతడికి ఏగగలరని శ్రీకృష్ణ భగవానుడు పితృన్యాంతి పితృవ్రతాః పలికెను. అదే విధముగా వైకుంఠ లోకమును పొందగోరడి వారు అతడికి ఏగగలరు. యాంతి మధ్యాజినో మాం. ఆగ్నేయుద్రుడు మహాభక్తుని పుత్రుడు కనుక వైకుంఠ లోకమునకు వెడలగోరి ఉండవలను. అయినచో అతడేల పితృలోకమునకు చేరగోరెను. ప్రియవ్రతుడు కామవాంఛా పూరితుడై ఉన్నప్పుడు ఆగ్నేయుద్రుడు జన్మించుటయే దానికి కారణమని గిరిధర గోస్వాములు భాగవత భాష్యమున దానికి సమాధానము చెప్పిరి. గర్భధారణ సమయమున అనుసరించి సంతానము వివిధ స్వభావములను కలిగి ఉండుట నిజమే కనుక దీనిని యథార్థముగా గ్రహింపవచ్చును. కనుకనే గర్భధారణకు ముందు వైదిక విధానమును అనుసరించి గర్భధారణ సంస్కారము నిర్వహింపబడును. ఆ కార్యక్రమముచే పురుషుని మనస్సు భక్తిభావ సమన్వితముగానై భక్తిభావము కలిగిన పుత్రుడు ఉదయించినట్లుగా భార్య యందు బీజ ప్రదానము చేయుట జరగగలదు. కానీ ప్రస్తుతం అటువంటి గర్భధారణ సంస్కారములు జరుగుటలేదు. కనుక గర్భధారణ సమయమున జనులు సాధారణముగా అతికామముతో ప్రకోపించి ఎందురు. ముఖ్యముగా కలియుగమునందు గర్భధారణ సంస్కారం అనేది మాటనే లేకుండా జనులు కుక్కలు పిల్లుల వలె మైథున సుఖమును అనుభవించుచున్నారు. కనుకనే శాస్త్ర నిర్దేశానుసారము దాదాపు జనులందరూ ఇప్పుడు శూద్రుల కోవకే చెందియున్నారు. ఆగ్నేయుద్రుడు పితృలోకమును చేరగోరినప్పటికీ దాని భావం అతడు శూద్ర స్వభావమును కలిగి ఉన్నాడని కాదు. నిస్సందేహముగా అతడు క్షత్రియుడే. ఆగ్నేయుద్రుడు పితృలోకమును చేరగోరినందున భార్య అవసరమయ్యను. ఏలయనగా పితృలోకమునకు చేరగోరిన వానికి ఏటేటా పిండ ప్రదానము చేయుటకు విష్ణు ప్రసాదమును అర్పించుటకు సత్పుత్రుడు అవసరమగుడు. అటువంటి సత్పుత్రుని బడయుటకు అతడు దేవలోకమునకు చెందిన కన్యను భార్యగా పొందగోరెను.
కనుకనే అతడు బ్రహ్మదేవుని అర్చనకై సాధారణముగా దేవతా స్త్రీలు అరుదించడు మందర పర్వత ప్రాంతమునకు వెడలెను. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః. భగవద్గీత 4.12 అని భగవద్గీత యందు తెలుపబడినది. ఈ భౌతిక జగత్తునందు సత్వర ఫలితములను కోరడి లౌకికులు దేవతలను పూజింతురు. శ్రీ ఐశ్వర్య ప్రజేప్సవః అనుచు ఈ విషయము శ్రీమద్ భాగవతమునందును నిర్ధారణము చేయబడినది. చక్కని భార్యను, అపారమగు సంపత్తిని, పెక్కురు పుత్రులను పొందగోరు వారు దేవతలను అర్చింతురు. కాని వివేకవంతుడగు భక్తుడు పుత్ర కళత్ర ఐశ్వర్యాది రూపమున గల భౌతిక జగత్తు సౌఖ్యమునందు చిక్కుబడుటకు బదులు శీఘ్రమే భగవద్ధామమునకు చేరగోరును. అందువలన అతడు విష్ణు భగవాన్నే అర్చించును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతుంది ప్రభుజీ. తదుపలభ్య భగవానాది పురుషః సదసి గాయంతి పూర్వచిత్తిం నామాప్సర సమభియాపయామాస. పరమశక్తిమంతుడును విశ్వమునందలి తొలిజీవియుడు అగు బ్రహ్మదేవుడు ఆగ్నేత్రుని కోరిక నెరిగిన వాడై తన సభయందు సర్వశ్రేష్ఠురాలుగు పూర్వచిత్తి అను అప్సరసను అతని కడకు పంపెను. భాష్యము. ఈ శ్లోకమునందు భగవానాది పురుష అను పదము ప్రధానమైనది. భగవానాది పురుష అనగా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. గోవిందం ఆది పురుషం తమహం భజామి. శ్రీకృష్ణుడే ఆది పురుషుడు. భగవద్గీత యందు అర్జునుడు అతడిని పురుషం ఆద్యం అని సంబోధించను. అతడే స్వయం భగవానుడు. అయినను ఈ శ్లోకమున బ్రహ్మదేవుడు భగవానాది పురుష అని వర్ణింపబడినట్లు మనము గాంచవచ్చును. అతడు దేవదేవునికి పరిపూర్ణ ప్రాతినిధ్యం వహించుట మరియు విశ్వమునందులి తొలిజీవి యొగుట వలననే భగవానుడని అతట పిలవబడను. విష్ణు భగవానునితో సమానముగా శక్తిమంతుడైనందుననే అతడు అగ్నిద్రుని వాంఛితము నెరగగలిగను. పరమాత్మని రూపమున నెలకొని ఉండు విష్ణు భగవానుడు జీవుని వాంఛితము నెరగగలిగినట్లుగా బ్రహ్మదేవుడు కూడా జీవుని మనోభీష్టమును ఎరగగలడు. విష్ణు భగవానుడే అతనికి ఆ విషయమునంతటిని ఎరుకపరచును. శ్రీమద్ భాగవతము 1.1.1 నందు తెలపబడినట్లు బ్రహ్మకు ఆంతరము నుండియే విష్ణు భగవానుడు సమస్తమును ఎరుకపరచును. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. ఆగ్నేయుడు ప్రత్యేకంగా బ్రహ్మదేవుడినే అర్చించను. దానిచే బ్రహ్మ మిగులు సంతుష్టుడై పూర్వచిత్తి అను అప్సరసను అతని ప్రీత్యర్థము పంపెను. ప్రభుజీ ఇంకొకటి చదవచ్చా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. చదవండమ్మా, 4th చదివిస్తాను. శౌచ తదాశ్రమోప వనమతి రమణీయం వివిధ నిబిడ విత పిబిత పని కర సంశ్లిష్ట పురటలతారౌడ స్థల విహంగ మమిదునైః ప్రోచ్యమాన శృతిభిః ప్రతిబోధ్యమాన సలిలు కుట కారండవ కలహం సాదిబిర్బ చిత్రము ప్రభుజీ సరిగా రావట్లేదు. పకూజితామల జలాశయ కమలాకరము పప బ్రాహ్మ. బ్రహ్మచే పంపబడిన అప్సరస ఆగ్నేత్రుడు ధ్యాన అర్చనామగ్నుడే ఉన్న పరిసర ప్రాంతమునందలి ఉద్యానవనమున విహరింపతొడగను. దట్టముకు పచ్చని పత్ర సముదాయములతోనూ స్వర్ణలతలతోనూ ఆ వనము రమణీయముగా నిండను. అచ్చట ఉన్నట్టి నెమలులు వంటి పక్షులు జంటలు, జలాశయమునందరి హంసలు, కారండవములు మధుర ధ్వని కావించుచుండెను. ఆ విధముగా వివిధ పత్ర సముదాయము, నిర్మలముకు జలము, కలువలు, తియ్యని గానము చేసే పక్షుల కారణమున ఆ ఉద్యానవనం అంటూ రమణీయముగా కనపడెను. థ్యాంక్ యూ హరి. థ్యాంక్ యూ ప్రభుజీ. 5వ శ్లోకం. తస్యా సులలిత గమన పద విన్యాసగతి విలాసాయశ్చాను పదము కణకణాయ మాను విచిర రణభరణ
స్వనముపాకర్ణ్య నరదేవ కుమార సమాధి యోగేన మిలితన యన నలిన ముకుల యుగల మిషద్వి కచయ్య వ్యచష్ట. కృష్ణ తాత్పర్యం. పూర్వచిత్తి ఆ రీతిగా సుందరముగు పద విన్యాసములతోనూ హావభావ ప్రకటనలతోనూ చలించుచుండగా ఆమె కాలి నూపురమును అడుగడుగునా గల్లుమును మ్రోగసాగింది. కుమారుడు అగ్నిద్రుడు అర్ధనిమిలిత నేత్రములతో యోగ సాధన చేయించు ఇంద్రియములను నిగ్రహించిన వాడయ్యను తన నయన కమలములతో ఆమెను చూడగలిగి ఉండేది. గాజుల గలగలలు చెవి సోకినంతనే అతడు కన్నులు కొద్దిగా తెరిచి ఆమె అత్యంత చేరువలో ఉన్నట్టుగా గాంచింది. భాష్యం శ్రీప్రభుపాదుల వారి భాష్యం. శ్రీప్రభుపాదుల వారికి జయం. యోగులు సదా తమ హృదయమందు శ్రీకృష్ణ భగవాను ధ్యానింతులని చెప్పబడింది. ధ్యానావస్థత తద్గతేన మనసా పశ్యంతి యం యోగేన. భాగవతము 12వ అధ్యాయం 12వ స్కందము 13వ అధ్యాయంలో 1వ శ్లోకంలో చెప్పబడినది. విషపూరితమగు సర్పముల వంటి ఇంద్రియములను నిగ్రహించడి యోగులు ఆ దేవదేవుని ఎల్లప్పుడూ గాంచగలరు. భగవద్గీత యందు ఉపదేశించబడినట్లు యోగులు అర్ధ నిమిలిత నేత్రములతో సంప్రేక్ష్య నాసికాగ్రహం అని దానిని అభ్యసించవలేను. కనులను పూర్తిగా మూసుకునిచో నిద్ర వచ్చిన అవకాశం ఉంది. నామమాత్ర యోగులు పూర్తిగా కనులు మూసుకుని ధ్యానము చేసిన పద్ధతిని కొనసాగించుతుంది. కానీ అటువారు నెమ్మదిగా నిద్ర కొరిగి గురక పెట్టుట సర్వసాధారణం. అది యోగాభ్యాసం కానే కాదు. నిజమైన యోగాభ్యాసములకు మనుజుడు అర్ధ నిమిలిత నేత్రములతో చూపులు నాసికాగ్రముపై నిలుపవలసి ఉన్నది. ప్రియువ్రతుని తనయుడగు అగ్నిద్రుడు యోగాభ్యాసం చేయుచు ఇంద్రియములను నిగ్రహింప ప్రయత్నించుతున్నప్పటికీ పూర్వచిత్తి యొక్క కాలి ఎందులి రవళి అతని జ్ఞానమును భగ్నమనర్చుకుంది. నిజమైన యోగం అనగా ఇంద్రియ నిగ్రహమే. యోగేంద్రియ సంయమ. ఇంద్రియ నిగ్రహమునికై మనుషుడు యోగాభ్యాసం కావింపవలసి ఉన్నది. కానీ పవిత్రమగు ఇంద్రియములతో భగవత్ సేవలో పూర్తిగా నెలకొనిన హృషికేశ సేవను భక్తుని యొక్క ఇంద్రియ నిగ్రహం ఏనాడును భగ్నము కాదు. కనుకనే శ్రీల ప్రబోధానంద సరస్వతి దుర్దేంద్రియ కాల సర్ప పటలి ప్రోత్కాదతం సృష్టయతే చైతన్య చరితామృతం 5 అని చైతన్య చరితామృతం 5వ దాంట్లో చెప్పు అని పలికింది. విషయ సర్పముల వంటి ఇంద్రియములను విషయ సర్పముల వంటి ఇంద్రియములను నిగ్రహించినది. కావున యోగాభ్యాసం నిస్సందేహంగా శ్రేష్టమైనది. నేను ఇంద్రియకర్మను అన్నిటినీ కృష్ణ సేవలో పూర్తిగా వినియోగించి మనుషులు భక్తి సేవలో నెలకొన్నప్పుడు ఇంద్రియముల విషలక్షణములు పూర్తిగా సమసిపోవును. విషపూరితముగా కోరలను కలిగి ఉన్నప్పుడే సర్పములను గాంచి భయపడవచ్చు. కానీ ఆ కోరలను పెరిగివేసినప్పుడు సర్పము భయము కలిగించినప్పటికీ ప్రమాదము కాబోదు. కనుకనే భక్తులు మనోహరముగా భావభావములు కలిగి వేలాది మంది సౌందర్యవతులను గాంచలను మోహమునకు గురికారు. కానీ అట్టి స్త్రీలు సామాన్య యోగులకు క్షణములో పతనము కలిగించగలిగారు. యోగి పుంగువుడైన విశ్వామిత్రుడు కూడా మేనకతో పొందును అభిలషించి తన ధ్యానమును భగ్నమనర్చుకుని తత్ఫలితముగా అతనికి శకుంతల జన్మించింది. అనగా ఇంద్రియ నిగ్రహమునకు యోగాభ్యాసం పూర్తిగా సమర్థవంతమైనది కాదు. దీనికి అగ్నిద్రుడే మరొక ఉపమానం. చిత్తి కాలి అందులే రవళని వినినంత మాత్రము చేత అతని ధ్యానమంతయో ఆమె గమనము పైననే సంలగ్నమైంది. విశ్వామిత్రుడు మేనక యొక్క గాజుల గలగల చేతే ఆకర్షితుడైనట్లుగానే పూర్వచిత్తి కంకణ రవళిని వినినంతనే అగ్నిద్రుడు కనులు తెరిచి ఆమె సుందర గమనమును గాంచను. అతడు కూడా అత్యంత సుందరుడై ఉంది. అతని కన్నులు కలువని బోలియున్నవి ఇచ్చట వర్ణింపబడింది. అతడు నయన కమలమును తెచ్చినంతటినే తన చెంతనే అప్సరస నిలిచియుంచుటను గాంచగలిగాను. హరే కృష్ణ. చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 6వ శ్లోకం. తామేవా విదూరే మధుకరీమివ సుమనస ఉపజింగ్రంతీం దివిజ మనుజ మనోనయనాహ్లాద దుఘైర్గతి విహార
व्रीडा विनयावलोका सुस्वराक्षरावयवैर्मनसि नृणां कुसुमायुधस्य विदधतीं विवरं निजमुखविगलितामृता सहा सभाषणामो दमदान्ध मधुकरनिखरोपरोधेन द्रुतपदविन्यासेन वल्गुस्पन्दन स्तनकलशखभर भाररसनां देवीं तदवलोकनेन विवृतावरस्य भगवतो मकरध्वजस्य रसमुपनीतो जडवदिति होवाच. ఆ అప్సరస తుమ్మెదవలే సుందరమైన పుష్పములను ఆగ్రాణించుచుండెను. తన నడక, సిగ్గు, వినయము, చూపులు, మధుర కంఠస్వరము, అవయవముల కదలికచే ఆమె సురనరులు ఇరువురి దృష్టిని, మనస్సును ఆకర్షింపగలిగి ఉండెను. ఈ లక్షణములన్నింటిచే ఆమె పుష్పబాణధారియగు మన్మధుడు పురుషుల మనస్సులోని ప్రవేశించుటకు మార్గమును తెరిచెను. ఆమె పలికినప్పుడు అమృతము జాలువారినట్లుండెను. ఆమె శ్వాసించినప్పుడు ఆ శ్వాస సుగంధమును ఆగ్రాణింపగోరిన మధుపములు సుందరమగు కలువ కన్నుల చుట్టూ మూగుటకు యత్నించినవి. మధుపములచే కలత చెంది ఆమె వేగముగా చరింప యత్నించెను. ఆమె ఆ రీతి వేగముగా నడిచినప్పుడు పురులు, మొలనూలు, స్తనకలశములు కూడా అదే విధముగా కదలుచు ఆమెను మరింత ఆకర్షణీయముగా చేసినవి. నిస్సందేహముగా ఆమె పరమ శక్తిమంతుడైన మన్మధుని ప్రవేశమునకు మార్గమును ఏర్పరచుచున్నట్లుగా నుండెను. కనుకనే ఆమెను గాంచి పూర్తిగా వశీభూతుడై ఆ రాకుమారుడు ఇట్లు పలుకసాగెను. హరే కృష్ణ భాష్యం. సుందరమైన స్త్రీ యొక్క హావభావ విన్యాసములు, పురులు, స్తనములు, పిరుదులు, ఇతర దేహ లక్షణములు ఏ విధముగా మానవుల మనస్సునే కాక దేవతలను కూడా ఆకర్షించునో ఈ శ్లోకమున చక్కగా వర్ణింపబడినది. ఈ భౌతిక జగత్తులో ఎచ్చోటనైనను ఈ లోకమునందు మరియు ఉన్నత లోకములందు స్త్రీ ఆకర్షణ అత్యంత శక్తివంతమైనదని దివిజ మరియు మనుజ అను పదములు విశేషముగా తెలియజేయుచున్నవి. ఉన్నత లోకములలో జీవన ప్రమాణము ఈ లోకముతో పోల్చినచో లక్షలాది రెట్లు అధికముగా నుండినని చెప్పబడినది. కనుక అచ్చటనున్న స్త్రీల సౌందర్యము దరిద్రపైన గల స్త్రీల సౌందర్యము కన్నను లక్షలాది రెట్లు అధికముగా ఆకర్షణీయమై ఉండును. స్త్రీల యొక్క మధురమగు వాక్కు, గమనము, వారి పిరుదులు, స్తనములు, ఇతర దేహాంగములు పురుషులను ఆకర్షించి వారి యందు కామభావన ఉద్దీపితము చేయు రీతిగా సృష్టికర్త వారిని సృష్టించుట జరిగెను. దరిద్రపైన మరియు ఇతర లోకములందు పురుషులు అట్లే స్త్రీల పట్ల ఆకర్షితులగుదురు. మన్మధునిచే లేదా స్త్రీ సౌందర్యముచే ఆకర్షితుడైన వాడు పాషాణము వలె జడప్రాయుడగును. స్త్రీ జనము యొక్క గమనముచే వశీభూతుడై అతడు ఈ భౌతిక జగత్తునందే ఉండగోరును. కనుక స్త్రీల యొక్క సుందరమైన దేహ రచనను, వారి గమనమును గాంచినంతనే మనుషుని భగవద్ధామ గమనము ఉంటుబడును. అందువలననే సౌందర్యవతి స్త్రీ యొక్క ఆకర్షణ మరియు లౌకిక నాగరికత విషయమున జాగ్రత్త పడవలనని భక్తులకు శ్రీ చైతన్య మహాప్రభువు హెచ్చరించిరి. మహారాజైన ప్రతాపరుద్రుడు అత్యంత ఐశ్వర్యవంతుడైన కారణముననే మహాప్రభువు అతనిని చూచుటకు తిరస్కరించిరి. నిష్కించనస్య భగవద్భజనోన్ముఖస్య అని ఈ సందర్భముననే వారు పలికిరి. భగవద్ధామమును చేరుటయందు అత్యంత శ్రద్ధ కలవారై కృష్ణ భక్తిలో నెలకొనినట్టి వారు స్త్రీ సౌందర్యమును వీక్షించుట కానీ ధనవంతులైన వారిని కలుసుకొనుట కానీ చేయరాదు. నిష్కించనస్య భగవద్భజనోన్ముఖస్య పారంపరం జిగమిషోద్భవ సాగరస్య సందర్శనం విషయిణాం అథయోషితాం చ ఆహాంత హంత విషభక్షణతోప్యసాధు. అహో, సంసార సాగర తరణమును గోరుచు నిష్కామముగా భగవత్ సేవలో నెలకొనిన వానికి ఇంద్రియ భోగరతుడైన లౌకికుని గాంచుట లేదా అటువంటి భావనయే కలిగిన స్త్రీని గాంచుట మనఃపూర్వకముగా విషపానము చేయుట కన్నను హేయమైనది కదా. చైతన్య చరితామృతము మధ్యలీల 11వ అధ్యాయం 8వ శ్లోకము. భగవద్ధామమునకు వెడలిటయందు శ్రద్ధాళువైన వాడు
స్త్రీ సౌందర్యమును గూర్చి గాని ధనికుని ఐశ్వర్యమును గూర్చి గాని తలపోయరాదు. అట్టి తలంపు ఆధ్యాత్మిక జీవన పురోగతిని కుంటుపరచగలదు. అయినను భక్తుడు కృష్ణ భక్తి భావనలో సుస్థిరుడైనంతనే ఈ ఆకర్షణలు అతని మనస్సును కలత పెట్టజాలవు. హరే కృష్ణ. పద్మావతి మాతాజీ ఉన్నారమ్మా, చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. నిమిషమమ్మా, శారదా మాతాజీ ఉన్నట్టున్నారు. శారదా సుబ్రహ్మణ్య మాతాజీ చదువుతారమ్మా? సరే, మీరు చదవండి అమ్మా పద్మావతి మాతాజీ. హరే కృష్ణ. 7వ శ్లోకము. కాత్వం చికార్షసి చకిం మునివర్య శైలే మాయాసి కాపి భగవత్పర దేవతాయాః విద్యే బిభర్షి ధనుషి సుకృతాత్మనోర్ధే కిం వా మృగయసే విపినే ప్రమత్తాన్. రాజకుమారులు పొరపాటున అప్సరసను ఇట్లు సంబోధించెను. ఓ మునివర్య, నీవెవరు? ఎందులకై ఈ పర్వతంపై చరించుచున్నావు? ఏమి చేయగోరుచున్నావు? నీవు భగవానుని ఒకానొక మాయవా ఏమి? అల్లెత్రాడు లేనట్టి 2 ధనస్సులను నీవు ధరించి ఉన్నావు. దానికి కారణమేమిటి? అది నీ ప్రయోజనార్థమా లేక నీ మిత్రుని ప్రయోజనార్థమా? ఈ వనమునందలి మత్తిల్లిన మృగములను సంహరించుటకే వాని నీవు ధరించి ఉండవచ్చును. భాష్యం. అగ్నీంద్రుడు వనమునందు తీవ్ర తపమాచరించినప్పుడు బ్రహ్మచే పంపబడిన పూర్వచిత్త గమనముచే విమోహితుడయ్యను. ఈ విషయమునే భగవద్గీత యందు కామస్థైస్తైర్ముక్త జ్ఞానః అని చెప్పబడినది. మనుజుడు కామాతురుడైనప్పుడు బుద్ధిని కోల్పోవును. కనుకనే బుద్ధిని కోల్పోయిన అగ్నిద్రుడు పూర్వచిత్తి పురుషుడా లేక స్త్రీయా అనేది విషయమును కూడా తెలుసుకొనలేకపోయాను. అతడు ఆమెను మునిపుత్రుడు అనుచు పొరబడి మునివర్య అని సంబోధించెను. అయినను అంతటి సౌందర్యవతి ముని బాలకుడెట్లగును అని అతడు చింతించదొడగెను. కనుకనే ఆమె దేహలక్షణములను అతడు సావధానముగా పరీక్షింప మొదలెడెను. తరువాత అతడు ఆమె 2 కనుబొమ్మలను గాంచెను. భావస్ఫోరకమైనగా నున్న ఆ కనుబొమ్మలను గాంచి విభ్రాంతి చెంది అతడు లేదా ఆమె భగవానుని మాయారూపమని తలచెను. కనుకనే ఈ సందర్భమున భగవత్పరదేవతాయాః అను పదము ప్రయోగించబడినది. దేవతలందరూ ఈ భౌతిక జగత్తునకు చెందిన వారే. కానీ దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు మాత్రము ఈ భౌతిక జగత్తు పరమైనవాడు. కనుకనే పరదేవత అని తెలియబడినాడు. ఈ భౌతిక జగత్తు నిక్కముగా మాయారచితమే అయినను దేవదేవుని నిర్దేశమునే సృజించబడినది. భగవద్గీత యందు నిర్ధారణము చేయబడినట్లు మయాధ్యక్షేణ ప్రకృతి సుయాతే సచరాచరం. ఈ జగద్రచనకు మాయా పరమాధికారి కాదు. శ్రీకృష్ణుని పక్షముననే అది పనిచేయుచుండును. పూర్వచిత్తి యొక్క సుందరమైన కనుబొమ్మలను అగ్నేంద్రుడు అల్లెత్రాడు లేని ధనస్సులతో పోల్చెను. కనుకనే ఆమె వానిని తన ప్రయోజనమునకై వాడనున్నదా లేక ఇతరుల కొరకు వాడనున్నదా అని అతడు అడిగాను. వనమునందలి మృగములను సంహరించుటకు ఉద్దేశింపబడిన ధనస్సులను ఆమె కనుబొమ్మలు పోలి ఉండెను. ఈ భౌతిక జగత్తు ఒక మహారణ్యము వంటిది. దాని యందు నివసించువారు జింకలు, పెద్ద పులులు వంటి అడవి జంతువుల వంటి వారు. వారు వేటాడబడవలసినదే.
ఇక సౌందర్యవతులకు స్త్రీల కనుబొమ్మలే ఈ వేటగాళ్ళు. ఈ విధముగా స్త్రీ సౌందర్యముచే ఆకర్షితులై ప్రపంచమందలి పురుషులందరూ నారి లేనట్టి ధనస్సులచే చంపబడుచున్నారు. కానీ మాయచే తామే రీతిగా చంపబడుచుండ్రో వారెరుగరు. అయినను నాకు వధింపబడుచున్నారనేది విషయము మాత్రమే యథార్థమే. భూత్వా భూత్వా ప్రళయతే. భగవంతుని నిర్దేశమున మాయ ఏ విధముగా పనిచేయబడినది చేయనడి విషయమును అగ్నీంద్రుడు తన తపోకారణమున ఎరుగగలిగెను. ఇచ్చట ప్రమత్తాన్ అను పదము కూడా ప్రధానమైనది. ఇది ఇంద్రియములను నిగ్రహింపజాలని వానిని సూచించును. ప్రమత్తులు అనగా విమూఢులు అయిన వారే ఈ భౌతిక జగత్తును కొల్లగొడుదురు. కనుకనే ప్రహ్లాదుడు ఇట్లు పలికెను: శోచే తత విముఖ చేతన ఇంద్రియార్థ మాయా సుఖాయ భరమద్వహతో విమూఢాన్. క్షణికమైన సుఖము కొరకు లౌకిక కర్మలలో పడి కొట్టుకొనుచు భగవత్ప్రేమను పట్ల అనురక్తి లేకుండా కేవలము ఇంద్రియ భోగార్థమే వారు తమ జీవితములలో అహర్నిశము శ్రమించుచున్నారు. నేను వారి కొరకే శోచించుచు వారి నెట్లు మాయాబంధము నుండి ఉద్ధరించగలనా అని యోచించుచున్నాడు. ఇంద్రియ భోగార్థమే అత్యంత ఆసక్తితో పనిచేసేడి లౌకికులు శాస్త్రములందు ప్రస్తుతులు విమూఢులు వంటి పదములచే సూచించబడుదురు. వారు నిక్కముగా మాయాహతులే. కానీ అప్రమత్తుడైన వాడు అనగా ధీరుడు మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము శ్రీకృష్ణ భగవానుని సేవయేనని చక్కగా ఎరిగి ఉండును. ప్రమత్తులైన వారిని సంహరించుటకు మాయ తన అగోచరమగు పిల్లంబులచే సదా సంసిద్ధురాలై ఉండును. అగ్నీంద్రుడు పూర్వ చిత్తిని దానిని గూర్చియే ప్రశ్నించాను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరైనా ఉన్నారమ్మా చదవలసిన వాళ్ళు? సరే, ఎవరు లేకపోతే ఇక్కడతో అలాగేనమ్మా. ఆపుదాము. శారదమ్మ చూసినట్లు ప్రభుజీ చదువుతారమ్మా? ప్రభుజీ నేను చదువుతానండి. చదువుతానండి. 8వ శ్లోకం చదువు. 78వ పేజీ 8వ శ్లోకం. పేజీ 5వ వాల్యూమ్. అదే ఓకేనండి. హరే కృష్ణ ప్రభుజీ. బాణ విమౌ భగవతః శతపత్రపత్రౌ శాంతావ పుంక రుచిరావ తిగ్మదంతౌ కస్మై యయుజ్చసి వనే విచర్ణ విద్మః క్షేమాయనో జడదియ. ఆగిపోయిందమ్మా మాతాజీ వాయిస్. నాకేనా అందరికీనా అని డౌట్ వచ్చింది. నాకు ఆగిపోయింది. చదవండమ్మా ఇప్పుడు శారదామాత. పిడి లేకపోయినప్పటికీ అవి అత్యంత సుందరములై ఉండి వాడి అయిన మొనలతో తీక్షణముగా నున్నవి. అవి శాంతముగా గోచరించుటను బట్టి ఎవరిపైనను ప్రయోగింపబడవని తోచుచున్నది. అయినను ఎవరో ఒకరిపై ఆ బాణములను వేయుటకే నీవు ఈ వనమునందు చరించుచుండవచ్చును. కానీ అది ఎవరో నేనెరుగను. నేను మందబుద్ధిని, నీతో పోరాడజాలను. నీతో సమానమగు పరాక్రమము కలిగిన వారు నిస్సందేహముగా ఎవరూ లేరు. కనుక నీ పరాక్రమము నాకు శుభకర్మ కావాలని ప్రార్థించుచున్నాను. భాష్యము.
అగ్నిద్రుడు ఆ విధముగా తనపై ప్రసరించుచున్నట్టి పూర్వచిత్తి యొక్క శక్తివంతమగు వీక్షణమును కొనియాడ మొదలెడెను. ఆమె వీక్షించు కన్నులను అతడు వాడి అయిన బాణములతో పోల్చెను. ఆమె కన్నులు కలువల వలె సుందరముగా ఉన్నప్పటికీ పిడిలేని బాణముల వలె ఉన్నందున అగ్నిద్రుడు వాటికి వెరగు చెందెను. తాను అది వరకే వశీభూతుడై ఉన్నందున ఆమె వీక్షణము అనుకూలమై ఒప్పరగలదని అతడు ఆశించెను. తానెంతగా మోహితుడగునో అంతగా ఆమె లేకుండా నిలుచుట అసాధ్యము కాగలదు. కనుకనే పూర్వచిత్తి యొక్క వీక్షణము తనకు మంగళకరమే కాని నిష్ఫలము కారాదని అగ్నిద్రుడు ప్రార్థించుచున్నాడు. అనగా తనను భర్తగా వరించుమని అతడు పూర్వచిత్తిని అర్థించెను. 9వ శ్లోకం. శిష్యా ఇమే భగవతః పరితః పఠంతి గాయంతి సామ సరహస్య మజ శ్రమీసం యుష్మచ్చికా విలులితాః సుమనోభివృష్టిః సర్వే భజంత్య శ్రీగణా ఇవ వేద శాఖాః. భ్రమరములు పూర్వచిత్తుని అనుసరించుటను గాంచిన అగ్నిద్రుడు ఇట్లు పలికెను. హే ప్రభు, నిన్ను పరివేష్టించి ఉన్న ఈ భ్రమరములు నీ శిష్యుల వలె ఉన్నవి. సామవేద మంత్రములను ఉపనిషత్ మంత్రములను ఏకదాటిగా ఉచ్చరించుచు అవి నిన్ను స్తుతించుచున్నవి. మహర్షులు వేద వాంగ్మయ శాఖలను ఆశ్రయించు రీతి ఈ భ్రమరములు నీ కురుల నుండి జాలువారిన పుష్ప వృష్టిని ఆస్వాదించుచున్నవి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సరే, ఇక్కడ తాపుదామమ్మా. నెక్స్ట్ క్లాస్ చదువుకుందాం. అలాగేనమ్మా. సో ఎనీథింగ్ టు డిస్కస్? సో మొన్న వీక్ ఇదే చదువుకున్నారు కదా. సో నెక్స్ట్ క్లాస్ ఫ్రైడే మాత్రం కృష్ణ బుక్కి వెళ్ళిపోదాము. మళ్ళీ మంగళవారం చదువు. అలాగేనమ్మా. సో ఇంకా అనౌన్స్మెంట్స్ పరంగా లాస్ట్ టైం మీకు చూపించానమ్మా టెంపుల్ తాలూకా ప్లాన్ అవన్నీ. చూపిస్తానన్నావు. చూపిస్తాను కానీ చూపించలేదు. సో టెంపుల్ పనులు అవుతున్నాయి. 1, 2, ఇంకోటి ఏంటి, మన భద్ర పూర్ణిమ భాగవతం సెట్స్ కూడా అవుతున్నాయి. అన్ని ఒకేసారి అనుకోకపోతే దేనికి డొనేట్ చేద్దాం అనుకుంటే దానికి డొనేట్ చేయొచ్చు. యా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మెంబర్షిప్ డ్రైవ్ మొదలు పెట్టాం. ఒకవేళ ఎవరి దగ్గరైనా మెంబర్షిప్ లేకపోతే స్కాన్ లైఫ్ మెంబర్షిప్ కోసము అది ఒక విధంగా చారిటీ చేయడమే బేసికల్గా కదా. మెంబర్షిప్ తీసుకుని ఒక విధముగా టెంపుల్కి డొనేట్ చేసిన వాళ్ళు అవుతారు. సో అది సెప్టెంబర్ 15వ తారీఖు దాకా 35,000 మెంబర్షిప్. ఆ తర్వాత నుంచి మార్చారు, 55,000 చేశారు. అందువల్ల ఎవరైనా మెంబర్షిప్ తీసుకుందామని ఆలోచన ఉంటే సెప్టెంబర్ 15 లోపల తీసుకోవాలి. నేను మీకు లింక్ పంపిస్తాను. ఆ లింక్ తీసుకుని మీరు పేమెంట్ చేసి అప్లికేషన్ ఫామ్ కూడా పంపిస్తాను. అది ఫిల్ చేసి నాకు పంపించాలి. అప్లికేషన్ ఫామ్ PDF ఫైలు, అది ప్రింట్ చేసుకుని ఫిల్ చేసి మళ్ళీ ఫోటో తీసి పంపిస్తే సరిపోతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ తీసుకున్నాండి. మీరు ఆల్రెడీ తీసుకున్నారు మెంబర్షిప్? ఓకే. ఇక్కడ వైజాగ్ టెంపుల్ లో తీసుకున్నారా? ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, ఈ మెంబర్షిప్ కి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? జస్ట్ వి ఆర్ లైక్ డొనేటింగ్? లేదమ్మా, రెగ్యులర్ మెంబర్షిప్ బెనిఫిట్స్ బేసికలీ. సో ఇస్కాన్ టెంపుల్స్ లో మీకు డిస్కౌంట్, గెస్ట్ హౌస్ ఉన్న టెంపుల్స్ లో డిస్కౌంట్ వస్తుంది. సాధారణంగా ఇండియా టెంపుల్స్ కే వస్తుంది. ఇంటర్నేషనల్ గా ఇండియా టెంపుల్స్ కి గెస్ట్ హౌస్ ఉందో నాకు తెలియదు. నెక్స్ట్ ఇండియాలోనే చూస్తున్నా, అంటే ఇండియాలో ఏ ఇస్కాన్ లోనైనా గెస్ట్ హౌస్ కి బెనిఫిట్స్ ఉంటాయి. డిస్కౌంటెడ్ ప్రైస్ ఉంటుంది. ఏడాదికి ఒక టెంపుల్లో 3 రోజులు గెస్ట్ రూమ్ ఫ్రీగా ఇస్తారు, ఏదైనా టెంపుల్. సో అది ఒక భాగవతం సెట్ ఒకటి ఇస్తారు. మీకు ఆల్రెడీ భాగవతం సెట్ ఉంది కాబట్టి అది డొనేషన్ కి ఇచ్చేయచ్చు. ప్రభుజీ భాగవతం సెట్ ఇవ్వరు ప్రభుజీ, ఇప్పుడు ఇవ్వటం లేదు. అవును, ఇవ్వలేదు. మాకు కూడా ఇవ్వలేదు. మాకు కూడా ఇవ్వలేదు ప్రభు. అవునా? ఇవ్వట్లేదు భాగవతం సెట్. అంటే పూర్వం ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. అప్పుడు కూడా ఇవ్వలేదు. అప్పుడు కృష్ణ ఇచ్చేవారు. దేవా